ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలండి. మరి ఈరోజు మరొక సాక్ష్యంతో నేను మీ ముందున్నాను. దేవుడు 2017 సంవత్సరమా 18 సంవత్సరమా నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ మొత్తానికి ఆ ఇయర్లో దేవుడు ఒక గొప్ప అద్భుతం చేసిందనమాట. ఏంటంటే దేవుని వాక్యంలో ఉంది కదండి, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. నువ్వు ఆకాశమందు విని ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు ఇచ్చిన దేశంలో వారిని తిరిగి రప్పించుము. మరియు వారు నీకు విరోధంగా పాపం చేసినందుకు ఆకాశం మూయబడి వర్షం లేకపోగా నీవు వారిని ఇలాగ శ్రమ పెట్టుట వలన వారు నీ నామంను ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలం తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలీయులకు నీ జనులు చేసిన పాపములను క్షమించి వారు నడవవలసిన సన్మార్గములను వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యంగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము. ఈ యొక్క మాటను మేము పట్టుకొని మేము ప్రార్థన చేసినాము. ఎందుకంటే దేవుని ప్రజలమైన మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించే దేవుడు. అయితే అప్పుడు వర్షాలు పడట్లేదు, చాలా ఇబ్బందిగా ఉండే. దాదాపుగా మా సంఘంలో కూడా అందరూ రైతులే. సో వర్షాలు రావట్లేదు అని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మా వారు పాస్టర్ గారు ఏం చేశారంటే 6 గంటల నుండి 6 గంటల వరకు 12 గంటల ప్రార్థన అని చెప్పేసి పెట్టారనమాట. పెట్టినప్పుడు మేమేం చేసినామంటే కరెక్ట్గా నేను 6 గంటలకు స్టార్ట్ చేసినానండి ప్రార్థన చేయడము. అయితే ఇంకా వచ్చిన ప్రజలు కూడా ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా, ఒకవేళ ఎవరైనా ఏదైనా నీడ్తో బయటకు వెళ్ళినా వేరే వాళ్ళు ప్రేయర్ కంటిన్యూ చేస్తూనే ఉండాలన్నమాట. ఆ విధంగా కరెక్ట్గా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు మేము ప్రార్థన చేయడం జరిగింది. అలాంటి సమయంలో ఏమైందని అంటే ఇంకా 6 అయింది, మేము ప్రార్థన చేస్తున్నాం. మా చుట్టుపక్కల ఉన్న జనాలు కూడా వింటూ ఉన్నారు మా ప్రార్థనలు అన్నీ కూడా. ఆ తర్వాత ఏమైందంటే కరెక్ట్గా 6 గంటలకి మేము ప్రార్థన ముగించాము. చిన్నగా చినుకులు రావడం స్టార్ట్ అయిందనమాట. చినుకులు రావడం స్టార్ట్ అయినప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభా ఒక హాఫ్ అన్ అవర్ అలా మీరు ఆపండి. ఎందుకనంటే వీళ్ళు వాళ్ళ వేరే విలేజెస్ నుండి వచ్చింది. వాళ్ళ విలేజెస్కి చేరేంత వరకు కొంచెం కృప చూపించండి ప్రభా నేను ప్రార్థన చేసుకున్నా. ఆ తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయారు, దాదాపుగా చేరుకున్నారు ఎవరింటికి వాళ్ళు. ఇక వర్షం స్టార్ట్ అయిందంటే కుంభపోత వర్షం అనమాట. చాలా వర్షం వచ్చింది. అలాంటి సమయంలో ఆ వర్షాన్ని చూసి అసలు పొద్దుటి నుంచి మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వీళ్ళు ఇంటానం చేస్తున్నారు, అసలు వర్షం పడుతుందా అని అనుకున్నారంట. ఆ వర్షాన్ని చూసి వాళ్ళు మాకు ఫోన్ చేసి మరి ఇళ్ళల్లో నుండి బయటకు రాలేరు కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి ఏం చెప్పారంటే, నిజంగా పాస్టర్ గారు పొద్దున్న నుండి మీరు వర్షం కోసం ప్రార్థన చేస్తే వీళ్ళు గిడ్డానం చేస్తే నిజంగా వస్తుందని మేము అనుకున్నాము. కాకపోతే నిజంగా మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. నిజంగా వర్షం ఇచ్చిండు దేవుడండి. వాళ్ళు దేవుణ్ణి స్తుతించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి కష్ట పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ప్రార్థన చేయి, ఖచ్చితంగా దేవుడు ఆ విషయంలో సహాయం చేస్తాడు. దేవుని వాక్యంలో ఉంది కదా, ఎవరైనా ఆయన దగ్గరికి వచ్చినప్పుడంట ఆయన ఉన్నాడని ఆయనను ప్రార్థన చేయవారికి ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడని నమ్మాలని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి నువ్వు ఒకవేళ నమ్మినట్టయితే దేవుని మహిమను చూస్తావు. దేవుడు అట్టి కృప చేత మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక.